ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం. నమస్కారం. ఈనాటి ఇలవేల్పు కార్యక్రమానికి స్వాగతం. ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం. శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తిపీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ. ఈనాటి ఇలవేల్పు కార్యక్రమంలో ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి గురించి తెలుసుకుందాం. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా శివారులో నిలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన ఆలంపూర్ పట్టణ సిగలో అణిముకుటమై వెలసింది ఇక్కడ జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్రా నదీ తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలసి భక్తులపై తన కరుణా కటాక్షాలను చూపుతున్నారు. అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడిన పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమాన పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు పరమశివుడు. అదే సమయంలో శివ వరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డవాడి వల్ల తప్ప మరెవ్వరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం 18 భాగాల్లో ఊర్ధ్వదంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు. పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతముగా దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిళం, కపాలము వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ భల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిళాలు చేరడం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండీగా పేర్కొనడం అనాదిగా వస్తుంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. విశిష్ట నిర్మాణం ఆలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతి మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యులు రాజులు నిర్మించారు. అద్భుతమైన గోపురాలు, వాటి వెనుక ఉన్న శిల్పకళా స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు.
అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవార్లని పునఃప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు, శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ అలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఇవి ఈనాటి ఇలవేల్పు కార్యక్రమ విశేషాలు. మరో ఇలవేల్పుతో మళ్ళీ మీ ముందుకు. అంతవరకు నమస్కారం. ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం.